పోయింది మళ్ళీ. దీన్ని ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలని చెప్పిన ఒక ఆలోచనతోటి మా ప్రభుత్వం ఏ అడుగు ముందుకు వేసినా అభివృద్ధి పథంలో తెలంగాణ తీసుకుపోవడం కోసం, పరిశ్రమలు తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం వాళ్ళ కంటగిప్పుగా తయారై ప్రతి అంశంలో రాజకీయం చేయడం అలవాటుగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. దానికి వంతపడడం బీజేపీకి సంబంధించి కూడా మనకు కనిపిస్తున్న సందర్భం. ఈరోజు అసెంబ్లీ నడిచిన అన్ని రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని వారు మానవీయ కోణంలో కానీ మంచి కార్యక్రమం చేస్తున్న అభినందించే కార్యక్రమం కంటే వాళ్ళు ఏదైనా పద్ధతులపై మాట్లాడే క్రమంలో 1-2 నిమిషాలు పద్ధతులపై మాట్లాడి వెంటనే రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసి మనందరం కూడా చూసినాం. ఇక్కడ హెచ్సియు భూములకు సంబంధించిన అంశంలో ఇన్ని రోజులు 400 ఎకరాలు ఒక ప్రైవేట్ వారి చేతిలో, అదే బిల్లీరావు అనేటువంటి వ్యక్తి చేతిలో ఉంటే పట్టించుకున్నటువంటి సందర్భం అటు బీజేపీ చేయలేదు, కేంద్రంలో ఉన్న 10 ఏళ్ల ప్రభుత్వం, రాష్ట్రంలో 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు ఇంతకుముందు మిత్రులు చెప్పినప్పుడు విధంగా 2004 జనవరి 13 నాడు అనుకుంటా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హెచ్సి భూముల్ని ఆ బిల్లీరావు గారి పేరిట ఎంజీ భారత్ స్పోర్ట్స్ అకాడమీ పేరిట వారికి ఉండి ఇంకో మరో ప్యాటీరావు వారికి ఆందేశించిన క్రమంలో ఆనాడు యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు మరి మార్కెట్ పక్కన గోపానిపల్లి ఉన్నటువంటి 390 ఎకరాల భూ బదలాయింపు అవంతా కూడా ఒప్పందం జరిగిన సందర్భం చూసినాం. ఆ తర్వాత వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం, రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినారు. రాజశేఖర్ ముఖ్యమంత్రి 2006లో దాన్ని రద్దు చేసారు, మనందరూ కూడా తెలుసు, వారు కూడా ఇంతకు సభలు అయిపోయింది. 2006లో రద్దు చేసిన తర్వాత ఆ ప్రైవేట్ వ్యక్తి నాకే ఉండాలని చెప్పని పోరాటం చేసే క్రమంలో మరి వారు మరణించడం, మా ప్రభుత్వం పోయి తెలంగాణ వచ్చింది. తెలంగాణ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉంది. బీఆర్ఎస్ పార్టీ మంచి వచ్చాడు, బీజేపీ ఆశీస్సులు అందేసింది. 10 ఏళ్ళు ఈరోజు బిల్లీరావు దగ్గర ఉన్నటువంటి ఈ భూమిని మరి ప్రభుత్వ పరం తీసుకుందామన్న ఆలోచన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేసింది. ఆనాటి ఆలోచన వారికి లేదు. ఈరోజు సుప్రీం కోర్టు వరకు కూడా అది కోర్టు అదే మంచి మాట. అధికారంలో డిసెంబర్ రాగానే మార్చి వరకే మీరు మొత్తం కోర్టులో కొట్లాడి చేసిర్రా? మీరు కోర్టులో ఎవరు కొట్లాడారు 10 సంవత్సరాలు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు గట్టిగా న్యాయవాదులు పెట్టి దృష్టి పెట్టాలని చెప్పి తీసుకొచ్చిన అంశంలో 400 ఎకరాలు ఈ రోజు ప్రభుత్వానికి బదలాయించే అంశంలో మా ముఖ్యమంత్రి గారు మీరు కూడా కొట్లాడింది ప్రభుత్వం కోసమే కదా, ప్రభుత్వం ఉండాలన్నా సెంట్రల్స్ కోసం కొట్లాడారు. సుబ్రహ్మణ్యం పటేల్ గారు మీరైనా ప్రభుత్వం భూమి అనే కొట్లాడారు కదా, సెంట్రల్ సిటీ భూమి అని కొట్లాడలేదు కదా అంట. ఎవరు కొట్లాడినా ప్రభుత్వం భూమి అని కానీ సెంట్రల్ సిటీ భూమి అని కొట్లాడలా. రైట్, శ్రీనివాస్ గారు అన్న కర్ర విరగద్దు పాము చావద్దు అనేది వాళ్ళ హయాంలో జరిగింది. మేము చిత్తశుద్ధితో కోర్టులో పోరాటం చేసాం. చిత్తశుద్ధితో మరి ఆ 400 ఎకరాలు తిరిగి ప్రభుత్వ పక్షాన్ని తీసుకురావడం కోసం ఉద్దండులైన న్యాయవాదులు పెట్టి ఈరోజు తీసుకొచ్చినటువంటి సందర్భం ప్రజలందరూ కూడా తెలుసు. ఆ భూములు హెచ్యు అని చెప్పని విద్యార్థులు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసే విధంగా జరిగినటువంటి ఇది కూడా మనం చూసినాం. ఈరోజు అందులో ఉన్నటువంటి వన్యప్రాణులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందులో ఏమాత్రం అమ్మడం లేదు. ఈ 400 ఎకరాలు తీసుకపోయి మేము ఎవరికి అమ్మినాము, ఎక్కడ అమ్మినాము? అదే పరిశ్రమల శాఖ అప్పయినాము. పరిశ్రమల శాఖ ద్వారా వచ్చేటువంటి పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా దాని ద్వారా ప్రభుత్వం కూడా కార్మికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఉన్నటువంటి దాన్ని అభ్యర్థించడం లేదు. సూచన సలహాలు పోయి ఏకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భూములు అమ్ముకుంటారు చెప్పినటువంటి ప్రచారం చేయడం. డాక్యుమెంట్ ప్రభుత్వ పక్షాలు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పథకం తీసుకుపోయే విధంగా ఏ పరిశ్రమ తీసుకురావాలని ఇప్పుడు వాళ్ళ హయాంలో భూములు దారాదత్తం చేసిన 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ అధికారులుగా మారిపోయారు వాళ్ళు. ప్రభుత్వ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల భూములను వెంచర్లుగా మారి కాళేశ్వరం పేరిట 7,600 ఎకరాలు అటవీ భూములు తీసుకొని ఈరోజు 13 జిల్లాల్లో అటవీ శాఖ భూములు కూడా మనకు తక్కువైన సందర్భం. 4 లక్షల పెన్షన్లు కట్టిన ఆ 10 ఏళ్ళ నుంచి కనిపించిన సందర్భం. ఈ రోజు ఒకటి వాళ్ళు చెప్తున్నారు మీ ప్రభుత్వం పని అయిపోయింది. అసలు ఐఏఎస్ అధికారులని వాళ్ళకు కూడా ఇందాక మీరు విన్నారో లేదో ప్రెస్ మీట్ అధికారులు ఎవరు వాళ్ళ మాట వెనకంటే అనవసరంగా జైలుకు పోతారు, ప్రభుత్వం పని అయిపోయిందని ప్రెస్ మీట్ లో చెప్పిండు. రెడ్ బుక్ ఇది పింక్ బుక్ పగటి కళ్ళగా అంటుండ్రు ఆయనే. ఇప్పుడు మొదటి నుంచి మేము చెప్తున్నాం కదా, అధికారం పోయిన 3 రోజుల నుంచి అరే ఈ విధంగా ఎట్లా మాకు అని చెప్పని ప్రభుత్వం బంధం చేసేట్టు కార్యక్రమం తప్ప ఏ ప్రభుత్వ అధికారులు ఆ ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి ప్రభుత్వం చెప్పిన మాట వినాల్సింది. ఈరోజు ఐఏఎస్ అధికారులు కానీ వాళ్ళ యొక్క ఫామ్ హౌస్ నుంచి పరిపాలన జరుగుతులేదు. ఈ రోజు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అందరూ ఆనందపడుతున్నారు. ప్రతినిత్యం 18 గంటలు ప్రతి అంశమైనా అసలు ఏ శాఖకు ఒక పాలసీ లేదు. ఆనాడు ఒకరు చెప్పిందే పక్కన ముగ్గురు చెప్పిందే వేదం. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ స్వేచ్ఛ ఇచ్చిండ్రు.
ఈరోజు ప్రతినిత్యం 18 గంటలు ప్రభుత్వ పాలసీ మీద చర్చించారు. ప్రతి ఐఏఎస్ అధికారి, ప్రతి ఐపీఎస్ అధికారి చెప్పే సూచనలు, వీళ్ళు బ్యూరోక్రసీ గౌరవించడం, అందరూ ఆనందపడుతున్నారు. ఈ రోజు ప్రజాపాలన పాలన మీరు పనిచేస్తున్నారని చెప్పి సంతోషపడుతున్నారు. దాన్ని కూడా ఆయనే అభూత కల్పనగా చూపెట్టిన కార్యక్రమం. ఐఏఎస్ అధికారులు ఇంటర్వ్యూ, ఐపీఎస్ ఇంటర్వ్యూ చెప్పడం ఒక భ్రమ. వారు ఒక్కరికే నేను చెప్తున్నా కదా, ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒక విషయం చెప్తా. ఒక పత్రికలో వచ్చే వార్తలు చూసి వారు ఇంకా అభూత